హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్ ఈరోజు నేను మీకు వీలుకప్ ఫంక్షన్ ని అడ్వాన్స్డ్ వేలో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎలా అంటే వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై వీలుకప్ ఫంక్షన్ ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది కూడా డేటాలో ఎటువంటి హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మనకి ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్ పై టెస్ట్ పెట్టారు. అది కూడా టెస్ట్ ఎలా పెట్టారంటే వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై అప్లై చేయాలి. అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా, హెల్పర్ కాలం యాడ్ చేయకుండా వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై అప్లై చేయమన్నారు. అప్పుడు ఆ టైప్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో, అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది యాడ్ చేయకుండా, అంటే హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎక్సెల్ లో వీలుకప్ ఫంక్షన్ ని ఎందుకు అప్లై చేస్తారో మీ అందరికి తెలుసు కదా. తెలియకపోతే సింపుల్ గా చెప్తాను. చూడండి, వీలుకప్ ఫంక్షన్ ని ఎందుకు అప్లై చేస్తారంటే వీలుకప్ ఫంక్షన్ లో మనం డేటాలోంచి ఏ లుకప్ వాల్యూ అయితే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూని బేస్ చేసుకుని మనం ఏ కాలం ఉన్న డేటాని అయితే ఫైండ్ చేయాలనుకుంటామో ఆ కాలం ఉన్న వాల్యూని, అంటే డేటాని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. చూడండి, ఎలా చూపిస్తాను. ఇప్పుడు మనమైతే వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో చూడండి. అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది యాడ్ చేయకుండా. చూడండి, ఇక్కడ నేను డేటా నుంచి టూ లుకప్ వాల్యూస్ అనేది ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అనేది టూ లుకప్ వాల్యూస్ గా తీసుకుంటున్నాను. డేటా నుంచి ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ ని టూ లుకప్ వాల్యూస్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ టూ లుకప్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ఇక్కడ నాకు రిజల్ట్ అనేది ఎంప్లాయీ శాలరీ అనేది రావాలి. ఇక్కడ చూడండి, అప్పుడు మనం వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో, అది కూడా వితౌట్ హెల్పర్ కాలం తోని వీలుకప్ ఫంక్షన్ ని టూ లుకప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో చూడండి. ఈక్వల్ టు VL. చూడండి, ఇక్కడ మనకి వీలుకప్ ఫంక్షన్ కనిపిస్తుంది. కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, వీలుకప్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. వీలుకప్ ఫంక్షన్ ఓపెన్ అవగానే మనకి ఫస్ట్ అడిగేది లుకప్ వాల్యూ. ఇక్కడ మనం టూ లుకప్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి టూ లుకప్ వాల్యూస్ లో ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయీ ఐడి. ఇక్కడ లుకప్ వాల్యూలో ఎంప్లాయీ ఐడి సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లుకప్ వాల్యూ సెల్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇక్కడ మనకి వీలుకప్ ఫంక్షన్ అనేది ఎట్ ఎ టైం వన్ లుకప్ వాల్యూ మాత్రమే తీసుకోగలుగుతుంది, అంటే సింగిల్ లుకప్ వాల్యూ మాత్రమే తీసుకోగలుగుతుంది. ఇక్కడ మనకి సెకండ్ లుకప్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ లుకప్ వాల్యూని తీసుకోనికి ఇక్కడ టేబుల్ అరేలో మనం ఒక ఫంక్షన్ ని ఇన్సర్ట్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఆ ఫంక్షన్ వచ్చి ఇఫ్ ఫంక్షన్. చూడండి, ఇఫ్ ఫంక్షన్ కనిపిస్తుందా, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఈ ఫంక్షన్ లో మనకి స్టార్టింగ్ లో అడిగేది లాజికల్ టెస్ట్ లో ఇక్కడ మనకి సెకండ్ లుకప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ లుకప్ వాల్యూ కాబట్టి లాజికల్ టెస్ట్ లో ఎంప్లాయీ నేమ్ రేంజ్ ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ లుకప్ వాల్యూ సెల్ ని సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ లో ఈ కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేసుకొని కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్ బ్లాంక్ ఇవ్వండి. డబ్ల్యూ ఇంటర్ కామా అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా క్లోజ్ బ్రాకెట్ కామా. ఇప్పుడు మనకి వీలుకప్ ఫంక్షన్ లో కాలమ్ ఇండెక్స్ నంబర్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ లో టూ లుకప్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఒకటి ఎంప్లాయీ ఐడి, ఇంకోటి ఎంప్లాయీ నేమ్. ఇప్పుడు మనం టూ లుకప్ వాల్యూస్ ని బేస్ చేసుకుని డేటాలో ఏ కాలమ్ ఉన్న వాల్యూని ఫైండ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ అడ్రస్ అనేది, అంటే ఆ కాలమ్ నంబర్ అనేది ఈ కాలమ్ ఇండెక్స్ నంబర్ లో ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టూ లుకప్ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ ని బేస్ చేసుకుని ఏ డేటాని ఫైండ్ చేయాలనుకుంటున్నాం, ఎంప్లాయీ శాలరీని ఫైండ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ డేటాలో ఎంప్లాయీ శాలరీ కాలం వచ్చి ఫిఫ్త్ కాలం లో ఉంది కాబట్టి ఇక్కడ 5 అని ఇవ్వాలి. ఫిఫ్త్ కాలం ఎలా అంటే ఇప్పుడు మనం వీలుకప్ ఫంక్షన్ లో లుకప్ వాల్యూ అనేది ఏ వాల్యూని అయితే తీసుకుంటామో ఆ వాల్యూ ఉన్న కాలం అనేది ఫస్ట్ కాలం అవుతుంది. ఎలా అంటే ఇక్కడ మనం టూ లుకప్ వాల్యూస్ తీసుకున్నాం, ఒకటి ఎంప్లాయీ ఐడి, ఇంకోటి ఎంప్లాయీ నేమ్. కాబట్టి ఎంప్లాయీ ఐడి కాలం అనేది
ఫస్ట్ కాలం అవుతుంది అండ్ ఎంప్లాయీ నేమ్ కాలం అనేది సెకండ్ కాలం, ఎంప్లాయీ డిజిగ్నేషన్ కాలం థర్డ్ కాలం, ఎంప్లాయీ అడ్రస్ కాలం ఫోర్త్ కాలం, ఎంప్లాయీ శాలరీ కాలం ఫిఫ్త్ కాలం అవుతుంది. కాబట్టి కాలం ఇండెక్స్ నెంబర్లో 5 కామా. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రూ, అప్రాక్సిమేట్ మ్యాచ్ ఆర్ ఫాల్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అడుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ సెలెక్ట్ తీసుకోండి. నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ చేయండి. ఎంటర్ చూడండి ఇక్కడ మనకి #NA అని రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ 2 లుకప్ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ సెల్ అనేది బ్లాంక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి #NA ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనకి #NA ఎర్రర్ రాకుండా ఒక కస్టమ్ మెసేజ్ ఎలా అంటే నాట్ ఫౌండ్ అనే ఒక కస్టమ్ మెసేజ్ చూపించాలంటే అప్పుడు మనం ఆ సెల్లో అప్లై చేసిన వీలుకప్ ఫంక్షన్ని ఎడిట్ చేసి వీలుకప్ ఫంక్షన్కి బిఫోర్ అంటే వీలుకప్ ఫంక్షన్కి ముందు ఒక ఫంక్షన్ని యాడ్ చేయాలి. ఆ ఫంక్షన్ వచ్చి ఇఫ్ ఎర్రర్. చూడండి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ కనిపిస్తుంది, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఓపెన్ అవగానే మనకి స్టార్టింగ్ అడిగేది వాల్యూలో ఈ వీలుకప్ ఫంక్షన్ కవర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ అడిగేది వాల్యూ ఇఫ్ ఎర్రర్లో ఇక్కడ లాస్ట్లో కామా ఇవ్వండి. కామా ఇచ్చి డబుల్ ఇంటర్ కామా మనం ఏ కస్టమ్ మెసేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కస్టమ్ మెసేజ్ అక్కడ టైప్ చేయండి. నాట్ ఫౌండ్ అగైన్ డబుల్ ఇంటర్ కామా, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి ఇప్పుడు మనకి #NA ఎర్రర్కి బదులు నాట్ ఫౌండ్ అనే మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 లుకప్ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి ఎలా అంటే మనం ఈ 2 లుకప్ వాల్యూస్ ఎంటర్ చేస్తేనే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి 22101. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ విక్రమ్. చూడండి 2 లుకప్ వాల్యూస్ ఎంటర్ చేయగానే మనకి రిజల్ట్ అనేది యాడ్ అయింది. చూడండి ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ని బేస్ చేసుకొని ఎంప్లాయీ శాలరీ అనేది రిజల్ట్గా చూపిస్తుంది. చూడండి ఒకవేళ మనం ఈ 2 లుకప్ వాల్యూస్లో ఏ ఒక్క వాల్యూనైనా డిలీట్ చేసినా ఇక్కడ మనకి రిజల్ట్ అనేది నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఐడి క్లియర్ చేస్తాను, డిలీట్ చేస్తాను. చూడండి నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి రిజల్ట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే 2 లుకప్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడే రిజల్ట్ అనేది చూపిస్తుంది. చూడండి 22102 కుమార్. చూడండి 2 లుకప్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇలా మనం వీలుకప్ ఫంక్షన్ని 2 లుకప్ వాల్యూస్ పై అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా వీలుకప్ ఫంక్షన్ని 2 లుకప్ వాల్యూస్ పై ఇలా అప్లై చేయొచ్చు. ఇప్పుడు అలానే ఇక్కడ ఈ 2 లుకప్ వాల్యూస్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రిజల్ట్ తో పాటు ఆ డేటా కూడా హైలైట్ అవ్వాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి మనం ఈ 2 లుకప్ వాల్యూస్ ఎంటర్ చేయగానే ఇక్కడ రిజల్ట్ తో పాటు ఆ డేటా కూడా హైలైట్ అవ్వాలంటే మనం ఆ డేటాపై కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఈ డేటాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ రూల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ టు అండ్ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ అండ్ ఫంక్షన్ యాడ్ చేస్తాం. ఎందుకంటే మనం అక్కడ 2 లుకప్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఆ డేటాని హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అండ్ ఫంక్షన్ని యాడ్ చేస్తాం. అండ్ ఫంక్షన్లో ఈ డేటాలో ఫస్ట్ లుకప్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీ ఐడి సెల్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ అనేది ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీజ్ అవుతుంది. ఆ సెల్ అనేది కంప్లీట్ గా ఫ్రీజ్ అవుతూ ఇక్కడ రో 2 కి ముందున్న $సైన్ ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ లుకప్ వాల్యూ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి కామా. ఇప్పుడు అలానే సెకండ్ లుకప్ వాల్యూ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లుకప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయీ నేమ్ అనే సెకండ్ లుకప్ వాల్యూ కాబట్టి ఎంప్లాయీ నేమ్ లో ఒక సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ అనేది కంప్లీట్ గా ఫ్రీజ్ అవుతుంది. సెల్ అనేది కంప్లీట్ గా ఫ్రీజ్ అవ్వద్దు. రో 2 కు ముందున $సైన్ ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ లుకప్ వాల్యూ సెల్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్డ్ బ్రాకెట్ ఇక్కడ ఫార్మాట్ పై క్లిక్ చేయండి. ఫార్మాట్ ఇక్కడ నేను బోల్డ్ సెలెక్ట్ చేస్తాను. ఫార్మాట్ లో ఫిల్ లో లైట్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను. ఓకే చూడండి ఇప్పుడు మనకి ఆ డేటా హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 లుకప్ వాల్యూస్ లో ఏ యొక్క లుకప్ వాల్యూ డిలీట్ చేసినా ఇక్కడ మనకి రిజల్ట్ అనేది కనిపించదు, అంటే నాట్ ఫౌండ్ అనే మెసేజ్ కనిపిస్తుంది.
అలానే ఈ డేటా కూడా హైలైట్ అవ్వదు. చూడండి, ఎంప్లాయీ నేమ్ డిలీట్ చేస్తాం. చూడండి, డేటా కూడా హైలైట్ అవ్వదు, ఇక రిజల్ట్ కూడా కనిపించదు. మళ్ళీ సెకండ్ లుక్అప్ వాల్యూ ఇచ్చామంటే మనకి డేటా కూడా హైలైట్ అవుతుంది, రిజల్ట్ కూడా యాడ్ అవుతుంది. చూడండి, సెకండ్ లుక్అప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ కుమార్, చూడండి హైలైట్ అయిపోయింది. వేరే ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా యాడ్ చేద్దాం. 22104 ఎంప్లాయీ నేమ్ శేఖర్. చూడండి, ఇక్కడ మన 2 లుక్అప్ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయగానే ఇక్కడ రిజల్ట్తో పాటు మనకి ఆ డేటా కూడా హైలైట్ అవుతుంది. 22107 ఎంప్లాయీ నేమ్ చందు. మనం లుక్అప్ వాల్యూస్ ఎంటర్ చేయగానే రిజల్ట్తో పాటు డేటా కూడా హైలైట్ అవుతుంది. ఇలా మనం వీలుకప్ ఫంక్షన్ ని 2 లుక్అప్ వాల్యూస్ పై, అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా వీలుకప్ ఫంక్షన్ ని 2 లుక్అప్ వాల్యూస్ పై ఇలా అప్లై చేయొచ్చు. 2 లుక్అప్ వాల్యూస్ ఎంటర్ చేయగానే మనకి ఆ డేటాలో ఆ డేటా కూడా హైలైట్ అవ్వాలంటే ఆ డేటాపై కండిషనల్ ఫార్మాటింగ్ ఇలా అప్లై చేసుకోవచ్చు వీలుకప్ ఫంక్షన్ లో 2 లుక్అప్ వాల్యూస్ ని బేస్ చేసుకొని. ఇప్పుడు అలానే ఇక్కడ కూడా వీలుకప్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం 2 లుక్అప్ వాల్యూస్ పై. కానీ ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఎంప్లాయ్ డిజిగ్నేషన్ రావాలి. ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ 2 లుక్అప్ వాల్యూస్ ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది ఆ ఎంప్లాయ్ డిజిగ్నేషన్ రావాలి. కాబట్టి ఈక్వల్ టు వీలుకప్ లో మనకి ఫస్ట్ అడిగేది లుక్అప్ వాల్యూ. ఇక్కడ మనకి ఫస్ట్ లుక్అప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయీ ఐడి అనేది ఫస్ట్ లుక్అప్ వాల్యూ. కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇక్కడ మనకి సెకండ్ లుక్అప్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఇక్కడ టేబుల్ అరేలో వన్ మోర్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ వచ్చి ఇఫ్ ఫంక్షన్. ఇఫ్ లాజికల్ టెస్ట్ లో ఇక్కడ మనకి సెకండ్ లుక్అప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ లుక్అప్ వాల్యూ కాబట్టి ఎంప్లాయీ నేమ్ కాలమ్ ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు సెకండ్ లుక్అప్ వాల్యూ సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లుక్అప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ కాబట్టి ఎంప్లాయీ నేమ్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కామా ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూ లో కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్ లో బ్లాంక్ ఇవ్వండి. డబ్ల్యూ ఇంటక్ కామా అగైన్ డబ్ల్యూ ఇంటక్ కామా క్లోజ్ ద బ్రాకెట్ కామా. ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నెంబర్ వీలుకప్ ఫంక్షన్ లో కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ మనకి 2 లుక్అప్ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ ని బేస్ చేసుకుని రిజల్ట్ ఏం రావాలి, ఎంప్లాయీ డిజిగ్నేషన్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ డిజిగ్నేషన్ కాలమ్ వచ్చి థర్డ్ కాలమ్ కాబట్టి 3. థర్డ్ కాలమ్ ఎలా అవుతుందో తెలుసు కదండి, ఇందాక చెప్పాను కదా. ఇక్కడ ఎలా అవుతుందంటే మనం వీలుకప్ ఫంక్షన్ లో లుక్అప్ వాల్యూ అనేది ఏదైతే తీసుకుంటామో ఆ లుక్అప్ వాల్యూ ఉన్న కాలమ్ అనేది ఫస్ట్ కాలమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ లుక్అప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి కాబట్టి ఎంప్లాయీ ఐడి అనేది ఫస్ట్ కాలమ్, ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ కాలమ్, ఎంప్లాయీ డిజిగ్నేషన్ అనేది థర్డ్ కాలమ్ కాబట్టి 3. కామా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ సెలెక్ట్ తీసుకొని క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. మనకి #NA ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనం 2 లుక్అప్ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి, అంటే ఈ 2 సెల్స్ బ్లాంక్ ఉన్నాయి కాబట్టి #NA ఎర్రర్ యాడ్ అయింది. ఇక్కడ #NA ఎర్రర్ కి బదులు కస్టమ్ మెసేజ్ యాడ్ చేద్దాం. కస్టమ్ మెసేజ్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి. ఆ సెల్ లో ఉన్న ఫంక్షన్ ఎడిట్ చేసి వీలుకప్ ఫంక్షన్ కి ముందు ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యాడ్ చేసి ఇక లాస్ట్ లో కామా డబ్ల్యూ ఇంటక్ కామా మెసేజ్ అనేది ట్యాప్ చేయండి. నాట్ ఫౌండ్ అగైన్ డబ్ల్యూ ఇంటక్ కామా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి నాట్ ఫౌండ్ అని మెసేజ్ యాడ్. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది యాడ్ అవుతుంది, డిజిగ్నేషన్ అనేది యాడ్ అవుతుంది. ఎంప్లాయీ ఐడి 22102 ఎంప్లాయీ నేమ్ కుమార్. ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయగానే ఆ ఎంప్లాయీ డిజిగ్నేషన్ యాడ్ అయింది. అలానే వేరే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. 22104 ఎంప్లాయీ నేమ్ శేఖర్, డిజిగ్నేషన్ DO. 22109 ఎంప్లాయీ నేమ్ రాజేష్, డిజిగ్నేషన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ కూడా మనం ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అంటే 2 లుక్అప్ వాల్యూస్ ఎంటర్ చేయగానే రిజల్ట్ తో పాటు ఆ డేటా కూడా హైలైట్ అవ్వాలంటే సేమ్ ఇక్కడ కూడా ఈ 2 లుక్అప్ వాల్యూస్ ని బేస్ చేసుకొని, అంటే ఈ 2 సెల్స్ లో ఉన్న వాల్యూస్ ని బేస్ చేసుకొని ఈ డేటాపై సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేయాలి. చూడండి ఈ డేటాను సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ న్యూ రోల్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మిన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ ఈక్వల్ టు అండ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మనకి ఫస్ట్ లుక్అప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయీ ఐడి కాబట్టి ఎంప్లాయీ ఐడి కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని సెల్ అనేది కంప్లీట్ గా ఫ్రీజ్ అవుతుంది. సెల్ అనేది కంప్లీట్ గా ఫ్రీజ్ అవ్వదు,
రో 2కి ముందున్న డాలర్ సైన్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈక్వల్ టు ఫస్ట్ లుక్అప్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకోండి, కామా. ఇప్పుడు సెకండ్ లుక్అప్ వాల్యూ ఏంటి? ఎంప్లాయీ నేమ్. కాబట్టి ఎంప్లాయీ నేమ్ కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేయండి. సెల్ సెలెక్ట్ చేయగానే ఆ సెల్ కంప్లీట్గా ఫ్రీజ్ అవుతుంది. ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వదు. రో 2కి ముందున్న డాలర్ సైన్ రిమూవ్ చేయండి, ఈక్వల్ టు సెకండ్ లుక్అప్ వాల్యూ. సెకండ్ లుక్అప్ వాల్యూ వచ్చి ఎంప్లాయీ నేమ్. కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేయండి. క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి కలర్ అప్లై చేయండి. ఇంకా నేను మళ్ళీ సేమ్ కలర్ సెలెక్ట్ చేస్తాను, లైట్ గ్రీన్. ఫోన్లో బోల్డ్ అప్లై చేస్తాను. ఓకే ఓకే చూడండి, 2 లుక్అప్ వాల్యూస్ బేస్ చేసుకొని ఇక్కడ డేటా అనేది హైలైట్ అవుతుంది. చూడండి, ఇక నేను ఎంప్లాయీ నేమ్ డీటెయిల్స్ని చేంజ్ చేస్తాను. 22101 విక్రమ్. అండ్ 2 లుక్అప్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది హైలైట్ అవుతుంది. ఇలా మనం ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్ని 2 లుక్అప్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇలా అప్లై చేయొచ్చు. అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా, అంటే డేటాలో హెల్పర్ కాలం అనేది యాడ్ చేయకుండా వీలుకప్ ఫంక్షన్ని 2 లుక్అప్ వాల్యూస్ పై ఇలా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్ని 2 లుక్అప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయొచ్చు చూశారుగా. అది కూడా డేటాలో హెల్పర్ కాలం అనేది యాడ్ చేయకుండా, అంటే డేటాలో హెల్పర్ కాలం అనేది తీసుకోకుండా వీలుకప్ ఫంక్షన్ని 2 లుక్అప్ వాల్యూస్ పై ఎలా అప్లై చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. And thank you for watching.